అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సమస్యలు చెప్పారో ఆ సమస్యల్ని దాన్ని పరిష్కరించే భాగంగా ఈ 1వ తేదీ విషయానికి వచ్చేటప్పటికి పాల్చడం అనేది చాలా సమస్యలుగా ఆక్రమణకు గురవుతా ఉంది. కాబట్టి ఆర్టీఓ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి, మరి ఎంఆర్ఓ గారికి అందరూ కూడా చెప్పడం ఏంటంటే, మీరు ఆల్రెడీ సర్వే చేస్తున్నారు కాబట్టి ఆ బౌండరీస్ అంతా కూడా మీకు ఒక అవగాహన వచ్చింది. కాబట్టి కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి కొంత సమయం కానీ మీకు పట్టినట్లయితే ఈ లోపల మనం దిమ్మల రూపమైనా కూడా సరే మనం కానీ దాన్ని వేయకపోతే అక్కడ ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దిమ్మల రూపంగా అయినా కూడా సరే మనం దాన్ని కట్టి ఆ యొక్క ఆక్రమణని మనము దాన్ని అరికట్టడానికి అవకాశాలు ఉంటాయి. మరి అదేవిధంగా టీడీఆర్ బాండ్ల రూపంగా గత ప్రభుత్వంలో అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు కావాల్సిన వాళ్ళకందరూ కూడా ప్రథమంగా వాళ్ళకి చేసుకోవాల్సి చేస్తూ మిగతా వాళ్ళకందరూ కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెవెన్యూ అధికారులందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులో పాల్గొంటూ కలెక్టర్ దగ్గర నుంచి తహసీల్దార్ల వరకు అందరూ కూడా ఎక్కడెక్కడ సమస్యలు పరిష్కారానికి ఏ విధంగా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన అందించాలనే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు నరేంద్ర మోడీ ఆశీస్సులతో ఈ రాష్ట్రానికి అనేక విధాలుగా కూడా ఆర్థికంగా కూడా వారి నుంచి సహాయ సహకారాలు తీసుకొని ఏ విధంగా ముందుకెళ్తున్నారో మనం చూస్తా ఉన్నాం. 6 నెలల కాలంలో ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన సాగించడమే కాకుండా తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో గతంలో ఏ విధంగా టీడీఆర్ బాండ్ రూపంలో కానీ, కొండపైన తిరుపతి దేవస్థానానికి సంబంధించి కానీ, తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి కానీ, అదేవిధంగా తిరుపతి నగరపాలక సంస్థకి సంబంధించి కానీ అన్ని చోట్ల కూడా అక్రమాలతో అక్రమంగా ప్రభుత్వ ఖజానాకు చేరవలసిన సొమ్ముని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఏ విధంగా కొల్లగొట్టారో మనం చూసాం. వాటన్నిటిపైన కూడా ఈరోజు విచారణ చేపట్టాలనే దిశగా ఈరోజు ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా తిరుపతిలో కూడా అనేక మంది పేరు చూస్తే వాళ్ళ పేరుతో పట్టాలు ఉంటాయి. అలా నివసించే వాళ్ళు చూస్తే దౌర్జన్యంగా ఆక్రమించుకొని వాళ్ళు ఏ విధంగా తీసుకున్నారో, కొన్ని చోట్ల అయితే ఖాళీ స్థలాలకి రికార్డులు సృష్టించి ఏ విధంగా వాళ్ళు హస్తగతం చేసుకున్నారు అన్నీ కూడా రాబోయే రోజుల్లో బహిర్గతం అవుతాయి. అందులో భాగంగానే ఇప్పుడు ఎవరెవరు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఇతరుగా కూడా వాళ్ళ సర్వే నెంబర్లు ఏమి, వాళ్ళకున్న భూమి హక్కు ఎంతవరకు ఉంది, వాటన్నింటినీ కూడా తీసుకొని ఈరోజు రెవెన్యూ అధికారుల ద్వారా వాటన్నింటినీ పరిష్కారానికి ఈ సదస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఇది 4వ సదస్సుకి ఇక్కడ ఈరోజు ఆర్ఎన్ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో కూడా ఈరోజు జరుగుతుంది. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేమందరూ కూడా ఎన్డీఏ కూటమి అందరూ కూడా ఏ కార్యక్రమం ఉన్నా కూడా అందరూ కూడా కలిసికట్టుగా గత ప్రభుత్వం యొక్క అవినీతి అక్రమాలను వెలికి తీసే పనిలో ధ్యేయంగా కూడా పనిచేస్తూ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేస్తామని తెలియజేస్తూ, ముఖ్యంగా కూడా రత్నం చెప్పినట్టు శ్మశానం సంబంధించి చాలా కాలంగా కూడా ఇబ్బందులు పెట్టారు గతంలో. ఎమ్మెల్యే గారి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి శ్మశానం సమస్య అది చాలా దాదాపు కొన్ని ఏళ్ళ నుంచి నడుస్తున్నది. ఆ శ్మశానం సమస్యని తీరిస్తే మంచిది. కారణం ఏంటంటే ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు, గింతులు ఎవరు వచ్చినా పట్టినా, అదేవిధంగా అఫీషియల్స్ ఆఫీసర్లు వచ్చినా వీళ్ళు ఒక 10 మంది ఎస్సీలు అర్జీలు తీసుకొని పోవడం కలవడం జరుగుతూ ఉంది. కానీ అది అక్కడికక్కడికే సమస్య ఉండాలి. అదేవిధంగా వీళ్ళందరూ కూడా మేము ఎలక్షన్ ముందున మీకు మంచి మెజారిటీ తనని గెలిపిస్తే మేము మీ శ్మశానం సమస్యని తీర్చేదానికి అందరం కృషి చేస్తామని ఆ బుద్ధి ఇక్కడ ఉన్న మొత్తం తెలుగుదేశం నాయకులు అందరం కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అదేవిధంగా కష్టపడడం జరిగింది, గెలిపించడం జరిగింది, మంచి మెజారిటీ తెప్పించడం జరిగింది. కానీ మనం చేయాల్సిన పని శ్మశానం. ఈ శ్మశానానికి మీరందరూ కూడా సహకరించి పెద్దలు ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. వెంకటేశ్వర స్వామి పాదాలు చేస్తున్నాం. వాళ్ళకి కానీ చేస్తే జీవితాంతం మనం గుర్తుపెట్టుకుంటారని ఈ సభ మనం నిర్ణయించుకుంటూ, కాబట్టి జనాభా ఎక్కువ ఉండొచ్చు, దానివల్ల మీకు సరైన స్పందన అక్కడ లభించకపోవచ్చు. అందువల్ల మీరున్న స్థానానికి వచ్చి అధికారులు ఇక్కడికి వచ్చి మీ అర్జీ తీసుకునేటప్పుడు
మీ సమస్యలను సావధానంగా విని వాటికి ఏ విధంగా పరిష్కారం చేయగలము అనేది చూసి పరిష్కరించవలసిన ఉద్దేశంతోనే మన ప్రభుత్వము రెవెన్యూ సదస్సులు అనే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. సో అందులో భాగంగా మనం తిమ్మినాయుడుపాలెంకి ఈరోజు అందరం కూడా వచ్చి ఈ సమస్యల గురించి చర్చించుకుంటున్నాము. ఇందులో ఏవైతే మీరు ఇప్పుడు సమస్యలు పేర్కొన్నారో, ఉదాహరణకు శ్మశానం కావచ్చు, అలాగే ఎంక్రోచ్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు నాకు ఇప్పటికే 5-6 సార్లు ఫోన్ చేసి చెప్పారు. ఈరోజు మీరు సభాముఖంగా తెస్తున్నారు, కానీ ఎమ్మెల్యే గారు కనీసం రోజు మార్చి రోజు నాకు ఫోన్ చేసి మాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఇవి ఇమీడియట్గా పరిష్కరించండి అని చెప్పడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి శ్మశానానికి సంబంధించి నివేదిక నేను జిల్లా కలెక్టర్ గారికి పంపించాను. జాయింట్ కలెక్టర్ గారు ఇన్స్పెక్షన్ పెట్టుకున్నారు. సో ఒక 2-3 డేస్లో దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సో శ్మశానం సంబంధించి సమస్య ఆల్రెడీ పరిష్కారం చేసే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కలిసి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ రోజు నుంచి జాయింట్ సర్వే స్టార్ట్ చేస్తాము. జాయింట్ సర్వే స్టార్ట్ చేసి ఫస్ట్ మనకు చెరువు బౌండరీ ఎంతవరకు ఉందో వాటికి పాయింట్స్ పెట్టిస్తాము. పెట్టించిన తర్వాత వాటిని పిల్లర్స్ వేసి తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెరువులన్నీ కూడా ఎక్కడైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయడం జరిగింది, చేయమని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా జిల్లా కలెక్టర్ గారు ఒక మీటింగ్ పెట్టడం జరిగింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్తో. సో ఈ జాయింట్ కమిటీ కొన్ని చెరువులు ఐడెంటిఫై చేశాము. వీటన్నింటినీ కూడా మనం బ్యూటిఫికేషన్ చేయడం కూడా జరుగుతూ ఉంది. అలాగే 22A గురించి కూడా చాలా మంది మన మిత్రులు మాట్లాడారు ఇక్కడ, ప్రజాప్రతినిధులు. ఏవైతే గ్రామకంఠం ల్యాండ్స్ 22A కింద పెట్టారో అవన్నీ కూడా గ్రామకంఠము 22A నుంచి ఎలిమినేట్ చేయమని మన జీవో కూడా ఉంది. సో ఇది అయితే మీరు చెప్పినట్టుగా రికార్డు ప్రకారం ఇది గ్రామకంఠంగా ఉందా లేదా ఇతరత్ర ఏమైనా క్లాసిఫికేషన్ ఉందా అనేది ఒకసారి గమనించి ఇది చట్ట ప్రకారం ఖచ్చితంగా మీకు 22A నుంచి ఎలిమినేట్ చేయడానికి ఖచ్చితంగా చర్య తీసుకుంటాము. ఇది ఏదో హామీ ఇవ్వడం కాదు, ఈ రోజు నుంచి ఈ వర్క్ స్టార్ట్ చేస్తాం. నేను అక్కడికి ఈ సభకు వస్తానే మొత్తం ఎన్ని అర్జీలు వచ్చాయని చూశాను. 29 అర్జీలు వచ్చాయి. 29 అర్జీలలో దాదాపు 9 దాకా 22A రిమూవల్ అర్జీలే ఉన్నాయి. అంటే ఇంకా ఇప్పుడు ఎక్కువ వచ్చింటాయి. సో కాబట్టి సమస్య ఇక్కడ ఎక్కువగా ఉంది. 22A నుంచి ఎలిమినేట్ చేయడానికి ఇమీడియట్గా చర్య తీసుకుంటాము. అట్లాగే మిగతా ఎంక్రోచ్మెంట్స్ హౌస్ సైడ్స్ పట్టా ఒకరికి ఇచ్చేటారు, ఇంకొకరు దాన్ని కొనుక్కొని ఆ భూములు ఉంటారు. సో ఇటువంటివి ఉన్నాయి. తర్వాత ఖాళీ భూములకు, ఖాళీ ఇంటి స్థలాలకు కూడా ఎవరు ఇక్కడ లేకుండా నాన్ లోకల్స్ కూడా పట్టాలు తీసుకున్నారనే కంప్లైంట్స్ వస్తున్నాయి. సో వీటన్నిటిపైన ఒక టీం వేసి ఒక డ్రైవ్ లాగా పెట్టి వీటిని ఐడెంటిఫై చేసి ఖచ్చితంగా చర్య తీసుకుంటాము. గత ప్రభుత్వంలో ఈ మాస్టర్ ప్లాన్ రోడ్లు వేసి ఎన్నో తప్పులు చేయడం జరిగింది. సొంత భూములకు, సొంత ఎస్టేట్లకు, పేదవారి భూములను, ఇండ్లను కొట్టి, దౌర్జన్యంగా కొట్టి రోడ్లు వేయడం జరిగింది. ఇది ఒక్కసారి ప్రక్షాళన చేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు తిరుపతి నుంచే ప్రక్షాళన చేయాలనేసి మొట్టమొదట చెప్పడం జరిగింది. అందులో భాగంగానే తిరుపతిలో ఈ మాస్టర్ ప్లాన్ రోడ్స్ ప్రధానంగా ఉన్నాయి. దానికి సంబంధించి టీడీఆర్ బాండ్లు ఉన్నాయి. ఈ టీడీఆర్ బాండ్లు గత ప్రభుత్వంలో వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి ఇప్పించుకొని, అధిక రేట్లు ఇప్పించుకొని ఎక్కువ లబ్ధి పొందడం కూడా జరిగింది. ఇక్కడ రైతులకు, బీసీలకు, ఎస్సీలకు, ఓసీలకు, ఇక్కడ పేదవారు ఉన్నారు, వాళ్ళకు కూడా రోడ్లు దౌర్జన్యంగా కొట్టి వేశారు, కానీ వేయలేదు, టీడీఆర్ బాండ్లు ఇవ్వలేదు. ఈ టీడీఆర్ బాండ్లు ప్రభుత్వం దృష్టిలో 3-4 ప్లేసులలో కూడా ఉంది. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అన్నింటిలో కుంభకోణాలు జరిగాయి. ఇదే కాదు, అవన్నింటినీ కూడా ఎంక్వైరీలు పెట్టారు. అది నేను మొన్న కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము. మన మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా కూడా టీడీఆర్ బాండ్లు ఇంకొక నెల, 1.5 నెల, జనవరి, ఫిబ్రవరి 1.5 నెలలో అయిపోతుందని చెప్పారు. జనవరి, ఫిబ్రవరిలో ఫిబ్రవరికి ముందే టీడీఆర్ బాండ్లు క్లియరెన్స్ ఇస్తారు. మళ్ళీ ఇవన్నింటినీ కూడా కొత్తగా ఇప్పుడు అధికారులు వాల్యుయేషన్ చేసి ఖచ్చితంగా కూడా టీడీఆర్ బాండ్లు, భూములు నష్టపోయిన వారికి టీడీఆర్ బాండ్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. ఈ రోడ్డు కూడా ఎక్కడికక్కడ ఆపేసాడని జరిగింది.
ప్రభుత్వం మొత్తం వాళ్ళ దీన్ని కూడా ఒక్కసారి స్థానిక నాయకులు, కార్పొరేటర్లు నాయకులు ఉన్నారు, ఎన్డీఏ కూటమి నాయకులు ఉన్నారు, వాళ్ళందరితో కూడా సమావేశమై ఎక్కడికి వరకు ఏదేది అవసరాలు ఉంటాయి ఇవన్నింటినీ కూడా ఒక ఎస్టిమేట్ వేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా కూడా ఇవన్నిటి కూడా అన్యాక్రాంతంగా ఉన్నాయి, ఇవన్నిటి కూడా ఒక పద్ధతి ప్రకారం దీన్ని చేసి ఈ రోడ్లు బాగు చేస్తామనేసి కూడా కొంత టైం పడుతుంది. మీ అందరికీ కూడా తెలుసు. అప్పుడైతే ఏదో దీంట్లో వాళ్ళు గత ఎమ్మెల్యే చేయడం జరిగింది. ఖచ్చితంగా అంతా కూడా ఫండ్స్ తీసుకొచ్చి మనం ప్రభుత్వం నుంచి తీసుకురావాలి. ఇక్కడ లేదు, మున్సిపాలిటీలు కూడా ఖజానా ఖాళీ అయింది, అన్ని చోట్ల ప్రభుత్వంలో ఖాళీ అయింది. కాబట్టి కొంచెం టైం పడుతుంది ఆ రోడ్లు వేసేదానికి. అది దాన్ని కూడా మీకు తెలియజేసుకుంటున్నా. చెరువు ఆక్రమణ కూడా వెంటనే దాన్ని కూడా చూసి సర్వే చేయించి ఆర్టీఓ గారు, ఎంఆర్ఓ గారు తగిన చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ భూములు ఎక్కడున్నా సరే అన్యాక్రాంతం కాకుండా ఐడెంటిఫై చేసి బోర్డులు పెట్టి వీలైతే ఫెన్సింగ్ వేసి స్టోన్స్ అన్నా నాటి ఒక బోర్డు పెట్టాలనేది కూడా వెంటనే ఆర్డీఓ గారిని కోరుకుంటున్నా. ఖచ్చితంగా దాన్ని చేయాలి. ప్రభుత్వ భూములు చెరువు పక్కలో ఉన్నా, కాలువ పక్కలో ఉన్నా, ఎక్కడున్నా కూడా వాటిన్నింటినీ కూడా తొలగించాలి. కొందరు ఈ వినాయక్ సాగర్ కింద నేను కూడా చూసాము, హౌస్ సైడ్ ఫ్లాట్స్ వేసినారు చెరువు పక్కలోనే. వర్షం వస్తే 1 అడుగు 2 అడుగులు నీళ్లు ఉన్నాయట. దాన్ని ఎలా పర్మిషన్ ఇస్తారు? ఇట్లా మున్సిపాలిటీలో కానీ, తుడా కానీ, ఈ ఆర్టీఓ కానీ దాన్ని పరిశీలించి చెరువు పక్కలోనే ఒక 2 ఎకరాల్లో 3 ఎకరాల్లో రోడ్లు వేసి లేఅవుట్ వేసి ఉన్నారు. దాన్ని కూడా పరిశీలించాలనేసి కూడా మిమ్మల్ని కోరుకుంటున్నా. ఈ తిరుపతి నియోజకవర్గంలో ఉన్న చెరువులన్నింటినీ కూడా గూగుల్ మ్యాప్తో డీలింక్ చేసి తుడా మున్సిపల్ నిధులతో ప్రొటెక్ట్ చేస్తామనేసి కూడా మీరు ఐడెంటిఫై చేస్తే మేము తుడాలో కానీ మున్సిపల్ నిధులతో కానీ దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి మాకుంటుంది. ఐడెంటిఫికేషన్ రెవెన్యూ వాళ్ళు చేయాల్సిన బాధ్యత అది కూడా చేయాలని తెలియజేసుకుంటూ, ఈ కాలంలో కూడా ఆక్రమణలు ఎక్కువగా ఉన్నాయి. గవర్నమెంట్ పార్కులో డ్రైనేజ్ ఇష్యూ, పార్కులకి వినాయక్ సాగర్ పార్క్ చెరువు కాలువకు దాన్ని కూడా ఆ ఇష్యూని కూడా క్లియర్ చేయాలనేసి కూడా చేస్తున్నాం. ఇంకొక చోట 1 ఎకరా ఆక్రమణ చేసుకోండి చెప్పారు. ఇక్కడ దాన్ని కూడా వెంటనే తొలగించాలనేసి కూడా ఆక్రమణ కూడా సర్వే చేసి దాన్ని కూడా ప్రచారం చేయాలనేసి కూడా కోరుకుంటూ, ఇంకా చాలామంది సమస్యలు తీసుకురావడం మనం మాట్లాడాము. ఇంకా చాలామంది ఉన్నారు. ఇది సాయంకాలం 5 గంటల వరకు ఉంటుంది, ఎవరికి ఇబ్బంది లేదు. ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క అప్లికేషన్ ఇచ్చి 2 నిమిషాలు మాట్లాడేసిపోతే అందరికీ పరిష్కారం వాళ్ళ అప్లికేషన్ చూస్తారు. దీన్ని కొంచెం ఓపిక పట్టండి. ఊరికి అప్లికేషన్లు ఇచ్చేస్తే తీసుకుంటారు, మళ్ళీ మీరు రారు, మేము దాన్ని చూడము. ఇప్పటికిప్పుడే ఆర్డీఓ ఉన్నారు, సచివాలయ ఎంఆర్ఓ ఉంటారు, ఆర్ఐలు ఉంటారు, డీటీలు ఉంటారు, సచివాలయ సిబ్బంది ఉంటారు. మీకు ఇప్పటికిప్పుడే ఏదో రాసి అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి మీ సమస్యలు ఎన్ని పరిష్కారం అవుతాయో అనేసి కూడా చేసే దిశగా ప్రయత్నాలు చేస్తాం. మీరు ఓపికగా ఒకరి తర్వాత ఒకరు రావాలి. ఒకరు అయిపోతే ఇంకొకరు వచ్చి మాట్లాడి చేయండి. అది మీరందరూ కూడా పాటించాలనేసి కూడా మిమ్మల్ని కోరుకుంటూ, ఇంకా ఈ రెవెన్యూ సమస్యలు, ఈ సదస్సులు చాలా అవసరం. ఇప్పుడు ఆ అబ్బాయి వచ్చాడు, ఇప్పుడు ఇది మాట్లాడుకునేదానికి, వ్యవహారాలు చేసుకునేదానికి, ఒకరికొకరు చేసుకునేదానికి కరెక్ట్ కాదు. ఇది సమస్యలు కూర్చోను సమస్యలు పరిష్కారం కావాలి. నీ సమస్యలు ఏదైనా ఉంటే ఇక్కడ వేదికడ వచ్చి రచ్చ చేసుకునేది కరెక్ట్ పద్ధతి కాదు అనేసి కూడా నీకు తెలియజేసుకుంటూ, మీరు కూడా అతను మాట్లాడుతూనే ఇంతమంది మీ బాధలు చెప్పడం కరెక్టే, కానీ అంత చేసి ఇక్కడ ఒక రెవెన్యూ సదస్సులు, ఇది ప్రభుత్వ అధికారులు వచ్చినారు, మన ఇన్ఛార్జీలు వచ్చినారు, ఎన్డీఏ కూటమి నాయకులు వచ్చారు, అందరి ఎదురుగా మీరు విమర్శ చేసేది ఇది పద్ధతి కాదు అనేసి కూడా నీకు కూడా తెలియజేసుకుంటూ,
ఏ సమస్యలు ఉన్నా స్థానిక నాయకులు చెప్తున్నారు, వాటిని పరిష్కరించడానికే మేము వస్తున్నాం. మీరు ఇంకొకరు ఇద్దరు కలిసి మాట్లాడుకునేటటువంటి మీరు ఇంటికాడ మాట్లాడుకోండి, మీ ఊర్లో మాట్లాడుకోండి. దయచేసి అటువంటి సమస్యలు ఇంకొకసారి రాకూడదనేసి కూడా నీకు కూడా చెప్తున్నా. నీ సమస్య ఏదుందో అధికారులు వచ్చినారు, అధికారులు చెప్పు. మేము నాయకులు వచ్చినాము, మాకు చెప్పు. నీకు సమస్యని పరిష్కారం మేము చేస్తాం. అంతేగాని నువ్వేదో చెప్పి వాళ్ళేదో మాట్లాడేది పద్ధతి కాదనేసి కూడా తెలియజేసుకో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.